ముందు అమ్మవారిని చెక్కతో తయారు చేశారంటండి. తయారు చేసి వేప చెట్టు కింద, వేప చెట్టుని మనము అమ్మవారి లాగానే మొక్కుతాం కాబట్టి, సో అలా వేప చెట్టు కింద అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట. సో ఆ వేప చెట్టు స్టిల్ ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కానీ అలా పెరుగుతూ అలా వచ్చింది. ఆ వేప చెట్టునే మనం అమ్మవారిగా కొలుస్తుంటాం. ఎలా అయితే అమ్మవారిని మనం అలంకరిస్తామో సేమ్ అదే విధంగా ఆ వేప చెట్టుని కూడా అలంకరించడం జరుగుతుంది అనమాట. సో ఆ వేప చెట్టుని దర్శించుకుంటే కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి భావిస్తుంటారు.